ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును ఎల్ఐసి ఈపీఎఫ్ 11వ సమావేశానికి ఏతించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతట్లోనైనా క్షేమకరమైన దినములు మాకు అనుగ్రహించి ఈ సాయంకాల సమయమందునైనా అయా మీ బిడ్డలందరితో కూడా చేర్చినైనా మీ నామాన్ని స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు ఏంటండి మాకు ఇచ్చినటువంటి ఇటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ కూడిక ఆద్యంతంలో మీ యొక్క ఆత్మదక్ష నడిపించండి తండ్రి. నైనా మీ బిడ్డలతోనైనా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి చదవబడిన వాక్యములు మనం గమనించినట్టయితే మరొకసారి చదువుకుందాం. అయ్యో పరిచయులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుతున్నారు, కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పరిచయులతో చెప్తా ఉంటున్నాడు ఏమనంటే, మీరు అన్నిట్లో కూడా 10వ వంతు ఇస్తుంటున్నారు. కూరల్లో కానీ మరి 10వ వంతు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఇస్తా ఉంటున్నారు. అయితే దేవుడు కోరేది ఏంటంటే న్యాయమును, దేవుని ప్రేమను, కనికరాన్ని కోరుతా ఉంటున్నాడు దేవుడు. వాటిని మానకుండా, అంటే 10వ వంతు ఇచ్చేది మానకుండా మీరు ఈ యొక్క న్యాయమును, దేవుని ప్రేమను కూడా చేయండి అని చెప్తా ఉంటున్నాడు. 10వ వంతు చెల్లించమని ఎక్కడ ఉంది మనకు చూసినట్టయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. సిస్టర్ ఎవరైనా ఉంటే చదివించండి, బ్రదర్ కానీ ఎవరైనా. మలాకి 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. నా మందిరములో 8 నుంచి అండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెన కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్పినట్టు దేవుడు చెప్తా ఉంటున్నాడు, నా మందిరంలో సమృద్ధిగా ఉండ కోసం మీరు 10వ వంతును చెల్లించాలి అని చెప్తా ఉంటున్నాడు. అయితే మరి అప్పుడు సర్వ సమృద్ధి మీ యొక్క గృహాల్లోనూ ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే 10వ వంతు అనేది మరి వీటిలోనే కాకుండా కూరలోను, మన యొక్క శాలరీలోను 10వ వంతు కాకుండా దేవునికి మనం సమయం కూడా ఇస్తా ఉండాలి. 10వ వంతు సమయాన్ని కూడా ఇస్తున్నారు. ఎందుకు? ప్రార్థించేదానికి, స్తుతించేదానికి, గణపరచడానికి మనము సమయాన్ని కూడా మరి 2 గంటల 40 నిమిషాల సమయం కూడా దేవునికి ఇవ్వాలి. మరి దావీదు మరి ఆయన 7 మార్లు దేవుని స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. దానియేలు 3 మారు చేసేవాడు ప్రార్థన. కాబట్టి దైవజనులందరూ కూడా ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ క్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కోసమే నేను వచ్చానని చెప్తాడు. కాబట్టి మరి యొక్క బైబిల్ గ్రంథములో మానక ఏం చేస్తున్నారో మనం కొన్ని విషయాలు ఈ యొక్క సాయంకాల సమయంలో నేర్చుకుందాం. మొట్టమొదటగా 1 తెస్సలోనికే గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. సిస్టర్ ఎవరైనా చదువుతారా? 1 తెస్సలోనికే 2:13.
ఆ 2 హేతువు చేతను ఉమ్, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల ఉమ్, వాక్యమని ఎంచక అది ఉమ్, నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించతడి గనుక మేమును ఉమ్. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చాలా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఆ హేతువు చేత అంటున్నాడు. ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మానవుల వాక్యమని ఎంచకుండా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము అంటున్నాడు. కాబట్టి ఇది ఆ హేతువు చేత అంటున్నాడు. దాని పై వాక్యాలు చదవండి సిస్టర్. ఆ మొదటి తెస్స 2:12. ఆ తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ, కాబట్టి తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరుచు సాక్ష్యం ఇచ్చు మరి తండ్రి బిడ్డల ఎడల చూచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అంటున్నాడు. కనుక దేవుని రాజ్యానికి మహిమకు మనందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. ఆ హేతువు చేత మీరు దేవుని వల్ల విన్న వర్తమాన వాక్యము మరి అంగీకరించినప్పుడు అది మనుష్యుల వలన కాకుండా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని అంగీకరించింది కనుక మేమును మానక కృతజ్ఞతాస్తుతులు మీకోసం చెల్లిస్తా ఉంటున్నాము అంటున్నారు పౌరు భక్తుడు. కాబట్టి ఏం మేము మానక ఏం చేయాలి మనం అంటే మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి దేవుడు అనేక కృపావరాలు లేకుంటే అనేక అద్భుతాలు చేసే వరాలు ఇంకా ఇంకా ఎన్నో వరాలు ఇచ్చినప్పుడు దేవునికి మనము కృతజ్ఞత ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు మరి ఇచ్చినప్పుడు కృతజ్ఞత కలిగి ఆయనకు అనుదినము కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి తెస్సలోనికి 5:18 చూసినట్టయితే మొదటి తెస్స 5:18 సిస్టర్ చదవండి. చదువుతానండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ప్రతి విషయం అందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తము అంటున్నాడు. కాబట్టి ప్రతి విషయం ఏ చిన్న విషయమైనా మరి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం థ్యాంక్స్ గివింగ్ ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రతి విషయంలో చిన్న విషయం పరీక్ష పాస్ అయినా మరి ఇంకా మన ఇంట్లో ఏదో శుభకార్యం జరిగిన ఇంకా అనేక విషయాలు దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు కాబట్టి ప్రతి దినము అనుదినము కూడా ఆయన మనకు జీవాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతించే వరంగా ఉండాలి. మరి దావీదు చెప్తా ఉంటాడు కదా, నేను ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సన్నుతిస్తాను, ఇచ్చము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు. మరి దావీదు మహారాజు ఎక్కడ ఉన్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును మరి దేవుడు మహారాజుగా చేశాడు. ఇశ్రాయేల్ ప్రజల మీద మహారాజుగా చేసినప్పుడు మరి కృతజ్ఞత కలిగి దావీదు మహారాజు మరి ఆయన రాజు అయినప్పటికీ కూడా దినం కూడా దేవుని మందిరంలో వచ్చి వేకునే వచ్చి మరి ఆయన్ని కీర్తించినట్టు ఘనపరిచినట్టు మనము చూస్తాం. మరి ఎంతో ఆసక్తి దావీదు మహారాజు. ఆయన రాజు అయినప్పుడు మరి యుద్ధాలు ఉంటాయి, ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి రాజుకు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను ఆయన మర్చిపోలేదు. దేవుని యొక్క
మరి ఆయన యొక్క కృపను ఆయన మర్చిపోలేదు, ఎప్పుడు కూడా కీర్తించేవాడు. మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు కూడా దావీదు మరి రాజున్న సంగతి కూడా మర్చిపోయి ఆయన నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు వచ్చాడు. అది చూసి ఆయన భార్య అయిన మీకాలు మనసులో అసహించుకుందంట. అందుకోసం ఆమెకు సంతానమే లేకుండా దేవుడు చేశాడు. మరి దేవుని సన్నిధిలో మరి ఎక్కడైనప్పటికీ కూడా మనము సంఘంలో ఉన్న, సమాజంలో ఉన్న, మరి ఆఫీసులో ఉన్న, మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, నేను దీన స్థితి యందును సంపన్న స్థితి యందును ఉండే ఎరుగుదును. మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను నా దేవుణ్ణి మర్చిపోను అంటున్నాడు. కనుక 38 సంవత్సరాల నుంచి ఒక అతను పక్షవాయుతో ఆ కోనేటి యొద్ద పడి ఉన్నాడు కదా, మనందరికి తెలిసిన విషయమే. మరి యేసయ్య వచ్చేసి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడవమంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మరి నవ్వుకుంటున్నారు. ఏంటి ఇతను 38 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాము, ఇతడు పరుపెత్తుకొని నడవమంటాడు ఈయన అన్నట్టు చూస్తాడు. కానీ యేసయ్యకి తెలుసు, అతను నడుస్తాడు, అతను లేస్తాడు, నడుస్తాడు, పరుపెత్తుకొని నడుస్తాడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అతను లేచి పరుపెత్తుకొని నడుస్తాం చూస్తాం. కాబట్టి ఇట్లాంటి ఎన్నో మహా కార్యములు దేవుడు చేశాడు. ఒకసారి యేసయ్య 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని శుద్ధి చేయవా, మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, నాకు ఇష్టమే, మీరు స్వస్థత పొందండి అని చెప్పినప్పుడు వారు వెళ్తూ, ఆ మాట ఆయన పలికిన వెంటనే వారు వెళ్తూ ఉండగానే వారికి స్వస్థత వచ్చిందండి. స్వస్థత వస్తే మరి ఒక్క సమరయుడు మాత్రమే మరలా వెనక్కి తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాడు, థ్యాంక్స్ చెప్తా ఉంటాడు, ప్రభువా నేను స్వస్థ పొందాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఓ 10 మందికి శుద్ధులయ్యారు కదా, మరి నువ్వు ఒక్కడివే వచ్చావా అంటున్నాడు. అంటే 9 మంది థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. 9 మంది వెళ్ళిపోతున్నారు, ఒక్కడు మాత్రమే, అతను కూడా అన్యజనుడు, సమరయుడు. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా ఉండాలని, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యోబు భక్తుడు మన అందరికి కూడా తెలుసు కదా. మరి యోబు భక్తునికి మరి కుమారులు, కుమార్తెలు, తర్వాత గొర్రెలు, తర్వాత గాడిదలు, ఒంటెలు, ఇవన్నీ కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. ఒక్క దినమందే మరి వార్తలు వచ్చేసాయి, మీ కుమారులు చనిపోయారు, మీ కుమార్తెలు చనిపోయారు, మీ గొర్రెలు చనిపోయాయి, మరి ఇవన్నీ ఒంటెలు చనిపోయాయి. ఇలా చెప్పినప్పుడు అతను యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. కాబట్టి మరి ఆ యోబు భక్తుడు అలాంటి యథార్థవంతుడు, నీతిమంతుడు, మరి ఆ యొక్క ఊజు దేశంలో గొప్ప ఆస్తిపరుడు. అతని వంటి వాడు ఎవరు కూడా అక్కడ లేడు. అయితే సాతాను మరి దేవుని దగ్గర ఫిర్యాదు చేసి మరి ఇతనికి బాధలు కలిగించింది. అది మనందరికి కూడా తెలుసు. అయితే మొదటి ఒక పుస్తకాన్ని మనం చూసినప్పుడు మొదటి పేజీ చదివితే మనకేం అర్థం కాదు, చివరి పేజీ దాకా మనం వచ్చినప్పుడు అది సంగ్రహంగా గ్రహిస్తాం, అన్ని విషయాలు గ్రహిస్తాం. అట్నే యోబు కూడా చూసినట్టయితే 42వ అధ్యాయము యోబు గ్రంథం 1-2 వచనాలు చదవండి. యోబు గ్రంథం 42వ అప్పుడు అధ్యాయం. యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు
నీవు ఉమ్, ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆ, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం చేయు వీడెవడు? చాలు అలాగున చాలు వివేచన తర్వాత లేనివాడునైన నేను సిస్టర్ ఆ అంతవరకు చాలు, మళ్ళీ చదువు. ఓకే. కాబట్టి నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. ఎప్పుడు చివరికి నేను వచ్చిన తర్వాత తెలిసి చెప్తున్నాడు, నీవు సమస్త క్రియలు చేయగలవా. తర్వాత నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని దేవునితో చెప్తా ఉంటున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తా ఉంటున్నాడు యోబు. కాబట్టి సమస్తం నువ్వు చేయగలవయ్యా అంటే దేవుడు మరి అన్ని కూడా యోబు జీవితంలో మరలా తిరిగి ఇచ్చాడు. కాబట్టి నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు కదా, మన పాట కూడా ఉంది కదా. కాబట్టి ఆయన ఏమైనా చేసే దేవుడు, అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాము ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నిందారహితుడుగా ఉండాలి అని అబ్రహాముకు ప్రత్యక్షమవుతాడు దేవుడు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు కనుక ఆయన సర్వజ్ఞాని అని అప్పుడు యోబు గ్రహించినట్టు మనం చూస్తా ఉంటున్నాం. యోబు మరి 42:3 చదవండి సిస్టర్ ఇప్పుడు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకం చేయ వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని. ఆ ఆయన బుద్ధికి మించిన సంగతులను మాట్లాడాడు, ఆలోచన లేకుండా ఏదేదో మాట్లాడేస్తాడు. ఆ యొక్క స్నేహితులతో, ఎలిఫజు, జోహారు వీళ్ళతో ఏదేదో మాట్లాడేస్తాడు, కానీ దేవుణ్ణి మాత్రం దూషించలేదు. భార్య నువ్వు దేవుణ్ణి దూషించావమన్నది, ఎందుకంటే ఆయన ఒక పెంకుతో గీక్కుంటున్నాడు, అంతా ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైపోయింది, పుండ్లు పడిపోయినాయి. అయినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం ఆయన దూషించలేదు, కానీ మాటలు మాత్రం చాలా ఎక్కువ మాట్లాడాడు. అందుకోసం అంటున్నాడు ఆయన, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు, ఆయనే అనుకుంటున్నాడు. అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని అంటున్నాడు. బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడాడు. కాబట్టి దేవా నీవే సర్వజ్ఞానివని అప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు. 42:5 కూడా చదవండి సిస్టర్. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను. ఆ వినికిడి చేత నిన్ను గుర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. చూడండి, దేవునితో సహవాసం చేసే కొద్దీ దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు వాక్యం ద్వారా, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యంతో మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ కూడా ఎప్పుడు గ్రహిస్తామంటే చిట్ట చివరి పేజీకి వచ్చినప్పుడు, చిట్ట చివరి అంకానికి వచ్చినప్పుడు గ్రహిస్తాం. యోబు జీవితంలో కూడా అదే, చిట్ట చివరికి వచ్చినప్పుడు దేవుణ్ణి కన్నులారా చూసే అనుభవం ఆయన తెలుసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కనుక అప్పుడు దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తా ఉంటున్నాడు. దేవుడు ఆయనకు మరలా కుమారులను కుమార్తెలను ఇచ్చాడు, రెండొంతల దీవెన ఆయనకి ఇచ్చినట్టు మనము చూస్తా ఉంటున్నాం. కనుక మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. రెండో మాట చూసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం. హెబ్రీ 10:24 సిస్టర్ చదువుతారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకుట మానక
ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆ కాబట్టి కొందరు మానుకున్నట్టు సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించము. చూడండి, మనం కూడా చాలా మంది రాలేకపోతున్నారు సమాజంగా పుట్టడానికి, తగ్గిపోతా ఉంటున్నారు. ఇప్పుడంటే ఈ లెంట్ సీజన్ లో ప్రేయర్స్ ఉంటాయి, మంచిదే. అయితే ఇక్కడగా మనము కాబట్టి మనము మానక సమాజంగా పుట్ట మానక ఒకరినొకరు హెచ్చరించుకొంచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుడుకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలని మరి ఆలోచిస్తాము. మరి మన డివిజన్లు ఉన్నాయి, విశాఖపట్నం, మచిలీపట్నం, తర్వాత రాజమండ్రి, నెల్లూరు, ఇంకా కొన్ని ఉన్నాయి కదా. మరి మనం రానప్పుడు, మన స్నేహితులు రానప్పుడు ఎందుకు రాలేదు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. సమాజం కూడుకోవటానికి బ్రదర్ మీరు ఎందుకు రాలేకపోయారు, నెక్స్ట్ టైం ఏదైనా పని ఉంటే ఓకే, కాకుంటే శత్రువు ఈ సమాజాన్ని కూడుకోకుండా మరి అనేక ఇబ్బందులు కలిగిస్తాడు. ఏముందిలే మందే కదా సహవాసం, నేను చర్చికి వెళ్ళాలి, లేకుంటే నాకు పని ఉంది అని చాలా మంది మరి రాలేకపోతున్నారు. చిన్న చిన్న పనులు పెట్టుకొని సహవాసానికి దూరం అయిపోతా ఉంటారు. మరి సహవాసానికి దూరం అయిపోయినప్పుడు మరి సాతాను వాళ్ళు పట్టుకుంటుంది. వాళ్ళు అట్లనే వెనక్కి వాళ్ళ జీవితం దేవునికి దూరం అయిపోయే జీవితం అయిపోతుంది. దేవుని కృపకు, దేవుని సన్నిధికి, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతా ఉంటారు. అలా 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 మరి బ్యాక్ స్లైడింగ్ అంటారు, వెనకబడిపోతారు. వెనకబడిపోవడం వల్ల మరి ఆత్మీయ జీవితము దెబ్బతింటుంది. దేవుడు వాక్యం ద్వారా మరి మాట్లాడుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, సరిచేస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యం. అందుకోసం ఇక్కడ చెప్తా ఉంటున్నాడు భక్తుడైన పౌలు హెబ్రీకి రాస్తే చెప్తా ఉంటున్నాడు, ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. మరి యుద్ధములు, మరి ఎక్కువగా కలహములు, అలాగ వైరములు ఇవన్నీ చేయొచ్చు. కూడా దేవుడు రాకడకు సూచనలు అయి ఉంటుండగా మరి మనమంతా కూడా మరి ఎక్కువగా ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకొంచు సత్కార్యములు చూపుచు ఒకరినొకడు పురికొల్పుకొంచు ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తాం. హెచ్చరిక అంటే ప్రేమపూర్వకంగానే హెచ్చరించాలి. మరి పౌలు తిమోతికి రాస్తే చెప్తా ఉంటాడు, వృద్ధులని గద్దించొద్దు, మరి యవనస్తుల్ని మరి ప్రేమతోనే గద్దించు, మరి స్త్రీలను ఇట్లా అందరికి కూడా మరి అన్ని విషయాలు సరిచేయమని చెప్తా ఉంటాడు. చూడండి, ఒకసారి దావీదు, మరి దేవుని తెలుసుకున్న దావీదే ఒకసారి పొరపాటు చేశాడు, మా అందరికి కూడా తెలిసిన విషయమే. మరి దావీదు పాపంలో పడిపోయాడు. మరి బత్షెబను చూసి మరి ఆ భర్తను చంపించి మరి పాపం చేశాడు. అయితే నాతను ప్రవక్త వచ్చి చెప్తా ఉంటున్నాడు, ఆయన చెప్తా ఉంటున్నాడు, చిన్నగానే చెప్తా ఉంటున్నాడు, ప్రేమపూర్వకంగా చెప్తా ఉంటున్నాడు. ఒక కథ చెప్పాడు. ఒక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతునికి మరి అన్ని గొర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, సమస్తము ఆస్తి ఉంది. మరి దరిద్రుని దగ్గర ఒక్క ఆడ మేక పిల్ల ఉంది, గొర్రె పిల్ల ఉంది. మరి అతను చక్కగా దానికి పాలు పోస్తున్నాడు, తర్వాత మేత తినిపిస్తున్నారు, వారి పిల్లలు దాన్ని చూసుకుంటున్నారు. అయితే ఒక ధనవంతుని ఇంటికి ఒక గెస్ట్ అతిథి వచ్చినప్పుడు అతని యొక్క గొర్రెల మందలోంచి ఒకటి తీసుకోకుండా ఈ యొక్క పేదవాని యొక్క గొర్రె పిల్లను తీసుకొచ్చి మరి వంట తయారు చేసినట్టు చూసుకున్నాడు అని ఆ యొక్క కథ వినిపించినప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే
అతడు నిజముగా, ఆ ధనవంతుడు నిజముగా మరణానికి పాత్రుడు అని చెప్తున్నాడు, శిక్షకు పాత్రుడు అని సెలవిస్తున్నాడు. అప్పుడు ఆ నాతాన్ ప్రవక్త అంటున్నాడు, అది నీవే. చూడండి గద్దింపు ఎలా ఉందో, హెచ్చరింపు ఎలా ఉందో. అది నీవే అని చెప్తా ఉంటున్నాడు ప్రవక్త. చెప్పినప్పుడు ఆ యొక్క దావీదు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దేవుని సన్నిధిలో మరి ఎంతో విరిగి నలిగిన మనస్సుతో మరి ఆయన పశ్చాత్తాపడి ఒక కీర్తన కూడా రాసినట్టు మనం చూస్తుంటున్నాం. 51వ కీర్తన మనం చూసినట్టయితే మరి ఎంతో ఆయన ఆ యొక్క కీర్తన అంతా కూడా అదంతా కాదు కానీ ఒక్క మాట నేను చదువుతాను. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నాకు మరలా పుట్టించుము, నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయ వారికి నేను త్రోవలను బోధించదను అంటున్నాడు. కాబట్టి రక్షణ ఆనందం పోగొట్టుకుంటే ఎంత బాధ, ఎంత ఇబ్బంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా మనం పొరపాట్లు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైనది. ఆయన మన హృదయంలోంచి వెళ్ళిపోతాడు. ఆ రక్షణ ఆనందం పోతే మరి దేవుని స్తుతించలేడు దావీదు, మరి కీర్తించలేడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఈ రక్షణానంద భాగ్యాన్ని నాలోంచి తీసివేయద్దు ప్రభువా, నన్ను హిస్సోపుతో కడుగు, నన్ను పరిశుద్ధునిగా చేయనప్పుడు ఆయనకు పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన చంపకుండా మరణం తప్పించి దేవుడు తిరిగి రాజుగా ఉండటానికి ఆయన కృప చూపాడు. అయితే సౌలు ఆ విధంగా పశ్చాత్తాపడలేదు. సౌలు తప్పు చేసినప్పుడు దేవుడు అమాలయకులందరినీ కూడా చంపమంటే ఆ పని చేయకుండా వచ్చినప్పుడు మరి సౌలులో పశ్చాత్తాపం లేదు. అందుకోసం సౌలు కుటుంబం అంతకంత క్షీణించింది, దావీదు కుటుంబం అంతకంతకు మరి హెచ్చింపబడినట్టు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి గద్దింపు లేకుండా హెచ్చరిక వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం కూడా మన స్నేహితులకు వాళ్ళకి ప్రేమపూర్వకంగా చెప్పాలి, ఇది తప్పు, ఇది సరి చేసుకోవాలి అని చెప్పగలిగి ఉండాలి. అంతేకాదు మరొక హెచ్చరిక చూసినట్టయితే సొలొమోను తర్వాత రాజైన రెహబాము వచ్చాడు. రాజుగా వచ్చినప్పుడు అక్కడ పెద్దలందరూ కూడి వచ్చి చెప్తా ఉంటున్నారు, అయ్యా మీ తండ్రి అనేక భారాలు మా పైన మోపాడు, ఆ చర్చి కట్టేటప్పుడు ఆ యొక్క మందిరం నిర్మాణంలో మేమంతా కూడా సహకరించాం, మంచిదే. ఇప్పుడు మందిరం కట్టడం అయిపోయింది, మరి ఇప్పుడు ఆ ట్యాక్సెస్, ఆ పన్నులు అన్ని కూడా మరి కొద్ది తగ్గించి మమ్మల్ని కరుణించి పాలిస్తే మిమ్మల్ని కూడా మేము గుర్తుంచుకుంటాము అని చెప్తే ఆ మాట రెహబాము విన్నాడు. కానీ మరలా తన స్నేహితులతో ఆలోచించాడు, యవనస్తులు ఎలాంటి వారు దేవునికి భయపడిన వారు. అతని స్నేహితులంతా వారు, అయ్యా మీ నాన్న చేసిన భారం కంటే ఇంకా ఎక్కువ చేయమని చెప్పినప్పుడు అతని మాట విని అలా చేయటం వల్ల ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా మారిపోయింది. యూదా రాజ్యంగా, ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఒక రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యం, యూదా బెన్యామీను గోత్రాలు ఆ 2 యూదా రాజ్యంగా విడిపోయినట్టు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి హెచ్చరికను లేకుంటే పెడచెవని పెడితే అనర్థాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఆది అపోస్తులు కూడా వారి దగ్గరికి వచ్చే వారందరికి కూడా ఆది అపోస్తుల కాలంలో వారి దగ్గరికి వచ్చే వారందరికి కూడా మరి అన్నజనులకు కూడా వాళ్ళు భోజనం పెట్టేవారు. ఆ భోజనం పళ్ళ మీద ఏముంటదంటే వాళ్ళ భోజనం పళ్ళ మీద రొట్టె, ద్రాక్ష రసం, నూనె, ఉప్పు ఉంటుందంట.
వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బ్రెడ్ పెట్టేసి ఇది యేసయ్య శరీరం అంట. ఆ యొక్క ద్రాక్ష రసం ఇచ్చి ఇది యేసయ్య రక్తం అని ఇస్తారు. ఆ యొక్క ఉప్పు దేనికి సాదృశ్యం అంటే రుచికి సాదృశ్యం. మీరు ఉప్పును పోలిన వారై ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కదా. మరి వెళ్తా వెళ్తా ఉన్న వాళ్ళకు నూనె రాసేవారంట. వారి గాయములు కట్టడానికి నూనెను ప్రతి ఒక్కరికి కూడా నూనెను రాశారు. కనుక ఆ విధంగా వారు సత్కార్యాలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ దేవుని పరిచయం చేస్తూ ముందుకు సాగినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి పరిచయం ఎక్కువైనప్పుడు మరి వారంతా కూడా మేము ఈ భోజనాలు పెట్టడం ఇవన్నీ కూడా చూసుకోవడం చాలా కష్టమైపోయింది. విస్తరించినప్పుడు పరిచర్య మరి సంఘం అంతకంతకు విస్తరించింది. అపోస్తుల కాలంలో వాళ్ళు రొట్టె విరుచుటయందును మరి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి సంఘం అంతకంతకు విస్తరిస్తూ ఉన్నప్పుడు మరి 7 సహోదరులను ఎన్నుకొని వారికి వాక్య పరిచరణ ఈ యొక్క భోజనాల పరిచర్యను అప్పగించినట్టు చూస్తున్నాం. వారి మీద కూడా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం కదా. స్టెఫను వారిలో ఒకడు, ఆ 7 మందిలో స్టెఫను వాళ్ళు కూడా ఆశ్చర్యకారాలు చేసినట్టు మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి మూడవదిగా మనం ముగించుకుందాం. మూడవదిగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి సిస్టర్. కొలస్సీ పత్రిక 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9-10 వచనం. అందుచేత ఈ సంగతి వినినాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియో ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవారసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాము. దేవుని బతిమాలుచున్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మానక ప్రార్థన చేయాలండి. మానక ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మరి దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం, దేవునితో మరి ఆత్మ సంబంధం కలిగి ఆయనతో మరి ముచ్చటించడం, ఆయనలో మనం సంచరించడం. హనోకు అంతే కదా, దేవునితో నడిచాడు ఆయన. హనోకు నడుచడం అంటే ఆయనతో అంత సహవాసం చేశాడు ఆ దైవజనుడు. ఆయన మరణం రుచి చూడకుండా వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మానక మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే తేజోవాస స్వాస్థ్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం, ఆ పరలోక రాజ్యం మనకుంది. కాబట్టి ఆ స్వాస్థ్యంలో మనం అందరం కూడా చేరాలి. కాబట్టి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. మామూలుగా మనము ఫ్రెండ్స్ తో సహవాసం ఉంటుంది, మరి కొలీగ్స్ తో సహవాసం కలిగి ఉంటాం, మంచిది. అయితే ప్రార్థనకు సమయం, ప్రార్థనకు ఒక సమయం అని ఏం లేదు. నువ్వు ఎప్పుడైనా దేవుని ప్రార్థించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, సహవాసం చేయొచ్చు. సహవాసం ఎలా చేయాలి? మరి ఆయనతో మనం మన మామూలుగా మనం ప్రార్థన అన్ని కూడా మన అవసరాలు ఇవన్నీ చెప్తా ఉంటాం, దేవునికి మొరపెడతా ఉంటాం. అయితే దేవునితో ముచ్చటించాలి, అనేక విషయాలు ఆయనతో మాట్లాడాలి. ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కనులు తెరువయ్యా అని ఆ వాక్యాన్ని చదువుతూ మరి వాక్యాన్ని మనం చదువుతా ఉంటే దేవుడు మనతో అప్పుడు మాట్లాడుతూ ఉంటాడండి. అప్పుడు మాట్లాడటం మొదలు పెడతాడు. ఆయన మాట్లాడేది కాకుండా ఆయనకు సమయం ఇవ్వాలి. మనం ఆయన సమయం ఇచ్చి ఇదిగో ఆ వాక్యం చదువు, ఈ వాక్యం చదువు అని మనకు ప్రేరేపణ కలిగిస్తాడు. అలా కలిగించినప్పుడు అది ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ వాక్యాలు చదివినప్పుడు మనకు పట్టలేని ఆనందం కలుగుతుంది. ఇప్పుడు దేవునితో మనం సహవాసం చేసినప్పుడు. కాబట్టి మొదటి తెస్సలోనికీ 5:15 కూడా చూసినట్లయితే సిస్టర్ చదవండి.
ఎవడినో కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకా ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతతో ఆయనపై ఆధారపడి పడాలని సూచిస్తుంది కదా. ఇది నిరంతరం ఆరాధన, నిరీక్షణ మరియు దేవుని చిత్తాన్ని లోబడే హృదయాన్ని సూచిస్తా ఉంది. ఇది మధురమైన అనుభూతి, దైవిక సహాయాన్ని అందిస్తా ఉంటుంది. దేవుని యొక్క సహాయాన్ని మనకు అందిస్తుంది. తెలియకనే మరి దేవుని యొక్క సహాయం మనకు అందుతా ఉంటుంది. కాబట్టి నిరంతరం కూడా దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థన అనేది కేవలం మరి ఒక సమయానికి సంబంధించింది కాదు, కానీ రోజులో ఎప్పుడైనా నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు కూడా సమయం ఉంటే ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా చేయాలి ప్రార్థన కూడా. హృదయపూర్వకంగా, ఊరికే ఏదో మొక్కుబడి ప్రార్థన కాకుండా హృదయపూర్వకంగా, పెదవులతో కాకుండా పలికే మాటలు హృదయంతో దేవునిపై విశ్వాసముతో మరి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాము. అంతేకాకుండా మానసిక ప్రశాంతత వస్తుంది, విశ్వాసంలో ఎదుగుతాము. మరి సేవలో గాని లేకుంటే దేంట్లో గాని భక్తులందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తి పొందుకుంటాం ప్రార్థనలో. దానికి ఒక ఉదాహరణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన రాత్రంతా కూడా ప్రార్థించేవాడు, తండ్రితో సహవాసం చేసేవాడు. పగటి కూడా మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన పరిచర్యలో మనం జరిగినట్టు చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటంటే, అయ్యో పరిచయులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక విడించేయండి అంటున్నాడు. కాబట్టి ఏమి చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మనము మానక కృతజ్ఞతలు చెల్లించాలి, మానక సమాజంగా కూడుకోవాలి, మానక ప్రార్థన చేయాలి, దేవునికి ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలంగా మనం అంతా కూడా ఉండాలని దేవుడు యొక్క సాయంకాల సమయంలో మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు తన కృపలో దీవించుగాక. ఆమె ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇస్రాయల్ బ్రదర్ గారికి ఆ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.